హాయ్ అండి, దిస్ ఈజ్ వైష్ణవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైషస్ వరల్డ్. ఈరోజు రెడ్ బ్యాంగిల్స్ అయితే మేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా రోజుల నుంచి రీల్స్ స్క్రోల్ చేస్తుంటే నాకు చాలా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే కనిపించాయి. అసలు ఒకటా రెండా, అసలు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే కనిపించాయి. వాటిని చూడగానే అసలు ఎవరు ఊరుకుంటుందండి, నా హార్ట్ అయితే మెల్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఆ డిజైన్స్ మేకింగ్ చేద్దామా అని నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్ గా ఈ రోజు అయితే మేకింగ్ చేసే టైం వచ్చేసింది. ఇప్పట్లో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ ఉండే, మధ్యలో కొంచెం డౌన్ అయ్యింది. కానీ ఈ మధ్యలో అయితే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదండి, అసలు పీక్స్ లెవెల్ అనమాట. బయట కొందామంటే కాస్ట్ ఎక్కువ ఉంది, ఆన్లైన్ లో కొందామన్నా కూడా అసలు హై లెవెల్ అనమాట కాస్ట్. అక్కడ ఇక్కడ ఎందుకండి, లో బడ్జెట్ లో మన ఇంట్లో ఉన్న పాత గాజులతోటే అంటే పాత బ్యాంగిల్స్ తోటే మంచిగా మనకు నచ్చిన డిజైన్స్ మనమే మేకింగ్ చేసుకోవచ్చు. నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేకింగ్ చేస్తున్నానో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బ్యాంగిల్ మేకింగ్కి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అయితే ఇవేనండి. ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. ఆల్రెడీ నేను వాటిని ర్యాపింగ్ చేసే ఉంచాను, అది ఎట్లా ర్యాపింగ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. తర్వాత కుందన్స్, మన డిజైన్కి తగ్గట్టు ఏవైనా తీసుకోవచ్చు, అంటే డిజైన్ని బట్టి ఉంటుంది, నాకు నచ్చినవి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ అనమాట, అంటే మన డ్రెస్కి కానీ శారీకి కానీ మ్యాచింగ్గా ఆ సిల్క్ థ్రెడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ గమ్ అనమాట, అది లేకుండా మనం ఏం చేయలేము. నేనైతే ఇక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను పాతవి, మీరు డిజైన్ ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. ఇది ఎలా ర్యాపింగ్ చేయాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఏ కలర్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు మనము, ఎందుకంటే ర్యాపింగ్ చేస్తాం కదా మనకు నచ్చిన థ్రెడ్ తోటి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ సింగిల్ బ్యాంగిల్ తీసుకోవాలి, దానికి మనం ఫెవిక్విక్ కత్తించి ఇంకో బ్యాంగిల్ని అయితే అటాచ్ చేసుకోవాలి. మర్చిపోయానండో, ఇక నేను ఫెవిక్విక్ వాడుతున్నాను, ముందు చెప్దామని మర్చిపోయాను, సారీ. అదేవిధంగా 4 బ్యాంగిల్స్ అయితే అతికించుకోవాలి, అంటే అది మెయిన్ బ్యాంగిల్కి వస్తుంది అనమాట. మెయిన్ బ్యాంగిల్ మనకు వెడల్పుగా వస్తుంది కదా, అందుకే 4 బ్యాంగిల్స్ చెప్పాను. అతికించేటప్పుడు మీ చేతులు జాగ్రత్త అండో, ఫెవిక్విక్ కదా అంటుకుపోతుంది, తీయడం కొంచెం కష్టమే, తెలిసే ఉంటుందిలే, అందుకే కొంచెం జాగ్రత్త. ఇంకా మన మెయిన్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బ్యాంగిల్ అనమాట, దానికి కూడా సేమ్ ప్రాసెస్, బట్ దీనికి 4 తీసుకున్నాం కదా, దానికైతే 3 తీసుకుంటాం, ఎందుకంటే సైడ్ బ్యాంగిల్ కదా అందుకనే. ఫెవిక్విక్ పెట్టే ప్రాసెస్లో నా చేతులు కూడా 1-2 సార్లు అతుకున్నాయండి, పీక్కోలేక చచ్చాను, అందుకే జాగ్రత్త అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మెయిన్ బ్యాంగిల్ సైడ్ బ్యాంగిల్కి మధ్యలో సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాటిని సింగిల్గా అలాగే పెడితే వాటికి స్టోన్స్ కానీ కుందన్స్ కానీ అతికిస్తాం కదా, అప్పుడు అంత చూడడానికి బాగోవు అనమాట. అందుకనే వాటిని సింగిల్గా కాకుండా డబల్గా చేసి పెడితే చాలా బాగుంటుంది, అంటే కుందన్స్ పెడతాం కదా మంచి లుక్ అనిపిస్తుంది, అందుకనే వాటిని కూడా ఇలా డబల్గా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా మన మెయిన్ బ్యాంగిల్, సైడ్ బ్యాంగిల్, సింగిల్ బ్యాంగిల్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీటికి ర్యాపింగ్ చేయడమే అనమాట. మనం ర్యాపింగ్ చేసేటప్పుడు ఇలా ఒక పెద్ద ప్యాడ్ తీసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. చిన్న చిన్నవి అయితే మనకు బ్యాంగిల్ పూర్తిగా సరిపోదు, మళ్ళీ అతుకులుగా ఉంటుంది, అందుకే ఇలా పెద్ద సైజ్ది తీసుకుంటే బాగుంటుంది. ప్యాడ్ అయినా పర్లేదు, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదైనా పర్లేదు. ఇలా మనకు నచ్చిన థ్రెడ్ని అయితే బాగా చుట్టేసుకోవాలి, అది కొంచెం థిక్గా వచ్చే వరకు చుట్టుకోవాలన్నమాట, అప్పుడే మనకు పూర్తి బ్యాంగిల్కి అయితే సరిపోతుంది. అలా చుట్టడం పూర్తయిన తర్వాత దానికి మధ్యలో కొంచెం ఫెవిక్విక్ అతికించుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది.
అంటే థ్రెడ్ అక్కడిక్కడ అవ్వకుండా ఈజీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇలా మనం ముందే బ్యాంగిల్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ బ్యాంగిల్కి మనం కొంచెము ఫెవిక్విక్ అతికించి ఆ థ్రెడ్ని కూడా ఇట్లా పట్టుకోవాలి. అసలు మనకు మెయిన్ మ్యాటరే ఇదనమాట. ర్యాపింగ్ చేయడం అయితే అస్సలు ఈజీ కాదు, అసలు ఇదే కొంచెం టఫ్ అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్లలో. ఇది ఒక్కటి చేస్తే మిగతాదంతా కొంచెం ఈజీనే అనిపిస్తుంది. ఈ ర్యాపింగ్ చేసుకోవడమే కొంచెం కష్టం అనమాట. అంటే అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీనే అనిపిస్తుంది, కాకపోతే కొంచెము స్టార్టింగ్ ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఇష్టమైన వాటి కోసం ఆ మాత్రం కష్టపడడంలో తప్పేం లేదులేండి, అందుకే ఈ కష్టాలన్నీ. అదే విధంగా అంతే జాగ్రత్తగా ఆ బ్యాంగిల్ మొత్తం నీట్గా అట్లా ర్యాపింగ్ చేసుకోవాలి. బాగా నీట్గా చుట్టేసుకోవాలన్నమాట. ఆ థ్రెడ్ని చుట్టే ప్రాసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. థ్రెడ్ అటు ఇటు పోకుండా చూసుకోవాలి, చాలా నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. కొంచెం మిస్టేక్ వచ్చినా సరే బ్యాంగిల్ లుక్ అనేది మారిపోతుంది, అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. లాస్ట్లో కూడా గమ్ పెట్టుకొని అతికించేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా మన బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకో చూడండి ఇలా ఉన్నాయన్నమాట, బాగా వచ్చాయి కదా, చూడ్డానికి అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. అంటే ఆ మెయిన్ ఆ కలర్ వల్ల నాకు ఇంకా హైలైట్ అనిపిస్తున్నాయి అన్నమాట. వాటికి ఇంకా కుందన్స్ పెడితే ఇంకా చాలా బాగుంటాయి, మంచి లుక్ వస్తుంది. ఇక్కడ నేను నా మెయిన్ బ్యాంగిల్కి అయితే లక్ష్మీదేవి కాసులు అయితే వాడుతున్నాను. చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది బ్యాంగిళ్ళల్లో. మెయిన్ బ్యాంగిల్కి ఇలా కాసులు ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా లుక్ అనిపిస్తుంది కూడా. అన్ని బ్యాంగిల్స్కి ఇది సెట్ అవుతుంది. సైడ్కి ఇంకా వేరే ఏ బ్యాంగిల్స్ అయినా మ్యాచ్ చేయొచ్చు. లుక్ అయితే అదిరిపోతుంది. ఫైనల్ లుక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే మొత్తం ఈ కాసులు అతికించడం అయితే ఫినిష్ అయిపోయింది. లుక్ అయితే ఎలా ఉంది, అదిరిపోయింది కదండి చూస్తుంటేనే. ఇప్పుడు వాటిపైనే మనం గమ్ అతికించుకొని మనకు ఇష్టం వచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే కుందన్స్ అతికిస్తున్నాను అనమాట. నేనైతే లోటస్ అనుకున్నాను, బట్ కొంచెం డిఫరెంట్గా వేరే డిజైన్ అయితే వచ్చింది. పర్లేదు, ఆ డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే మనం ఇక్కడ కుందన్స్ అతికించుకోవడానికి కూడా మనకు టూల్స్ ఉంటాయి, అంటే పెన్ లాగా ఉంటుంది. అది మనం రెగ్యులర్గా అవి చేయం కాబట్టి మనకు ఆ టూల్స్ అనేవి అవసరం లేకపోవచ్చు, అంటే అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు ఒకసారి కదా చేసుకునేది, అందుకే నేనేం తీసుకోలేదు, నా చేతులతోనే అతికిస్తున్నాను. అయినా పర్లేదు, బాగానే వచ్చింది. ఫైనల్గా లుక్ అయితే చూడండి, అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా సింగిల్ బ్యాంగిల్స్ కూడా అక్కడక్కడ స్టోన్స్ అతికిస్తే చాలా బాగుంటుంది. హెవీగా పెడితే బాగోదన్నమాట, సింపుల్గా ఉంటేనే బాగుంటుంది సింగిల్ బ్యాంగిల్స్. మన సైడ్ బ్యాంగిల్స్కి వచ్చేసి అసలు ఎంత బాగున్నాయో, చాలా ప్రిటీగా అనిపిస్తున్నాయి. లుక్ అయితే చాలా బాగుంది. వీటి వల్లనే అసలు సెట్కి మొత్తం లుక్ వస్తుంది. మెయిన్ బ్యాంగిల్స్కి వచ్చేసరికి అసలు చెప్పనవసరం లేదు,
చాలా ప్రిట్టిగా ఉంటుంది. వీటిని సింగిల్గా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే సైడ్ బ్యాంగిల్స్తో పేరప్ కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. వీటిని 2 టైప్స్గా వాడచ్చు. సో మన థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యాయి అన్నమాట. చాలా క్యూట్ ఉన్నాయి కదా చూడడానికి. ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.